హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభవార్త అని చెప్పవచ్చండి. ఎందుకంటే ఇంటి వద్ద నుండి సంపాదించుకోవాలి, అదేవిధంగా ఆర్థికంగా సొంత వ్యాపారాన్ని నిలదొక్కుకోవాలి, ఇంటికి అదనంగా కొంత ఆర్థిక సహాయం అందించే విధంగా ఉండాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మహిళలు 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క స్కీమ్ అప్లై అవుతుంది. దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డోక్రాలో ఉన్న మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అందులో తరువాత మిగతా వారికి ఇస్తారు. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా ఇక్కడ చూడండి, చాయ్ రాస్తా అంటే ఏపీకి సంబంధించి ఎవరైతే టీ స్టాల్, కాఫీ స్టాల్స్ మనం చూస్తుంటాం కదా, వాటికి సంబంధించి అప్రాక్స్ 6,60,000 అవుతుంది మిషన్. గ్యాస్ లెస్ మిషన్ అండి అది. జస్ట్ గ్యాస్ ఏమి ఉండదు, గ్యాస్ లేకుండానే మిషన్ ఉంటుంది. దాని యొక్క విలువ 6,60,000. అదేవిధంగా మిషన్తో పాటు ముడి సరుకు అంటే టీ, కాఫీ, బ్రౌన్ మీటా, హార్లిక్స్ లాంటివి ఇవ్వాలి కదా. సో ఆ యొక్క ప్రిపరేషన్ కోసము ముడి సరుకుకి ఒక 50,000, టోటల్గా 7,10,000 పైబడి. సో వీటికి సంబంధించి సబ్సిడీ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బ్యాంకుల ద్వారా మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే చాయ్ రాస్తా ఫ్రాంచైజీలను ప్రోత్సహిస్తుంది అని చెప్తున్నారు. తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం చేసుకోవాలనుకునే వారికి బ్యాంకు నుండి రుణ సదుపాయం సబ్సిడీ ద్వారా కల్పిస్తూ నాణ్యమైన టీ, కాఫీలను అందించే ఈ యూనిట్లను గ్యాస్ అవసరం లేని యంత్రాలుగా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు వీళ్ళకి శిక్షణ, ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే నిర్వహణ ప్రభుత్వం అండగా నిలబడటము అనేవి రకరకాలుగా ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. అర్హులైన వారి నుండి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ చాలా కొన్నింటిలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించడం జరిగింది. సో తద్వారా మహిళలకు ఈ లేఅవుట్లు ఏవైతే ఈ యొక్క చాయ్ రాస్తా ఫ్రాంచైజీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మెప్మా ఆధ్వర్యంలో మరి చాయ్ అనేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మెప్మా అనేది ఒక అర్బన్ బాడీకి సంబంధించింది కాబట్టి, సో ఈ యొక్క మెప్మా ఆధ్వర్యంలో ఇక ఫ్రాంచైజీల దరఖాస్తులు తీసుకోవడం జరుగుతూ ఉంది. బ్యాంకుల ద్వారా సులభంగా రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రోత్సహించడం కొరకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ముఖ్యమంత్రి వారు తెలియజేశారు. వారికి ఆర్థికంగా అండంగా నిలవించేందుకు, వారికి స్వావలంబన దిశగా నడిపించేందుకు మరో కీలక నిర్ణయం అని చెప్పి తెలియజేశారు. చాయ్ రాస్తా ఫ్రాంచైజీల యూనిట్లకు ఏర్పాటు చేస్తుంది. ఈ చాయ్ రాస్తా ఫ్రాంచైజీల యూనిట్ల ఏర్పాటుకు మహిళ ఆర్థికంగా నిలబడడానికి ముఖ్య ఉద్దేశము సొంత వ్యాపారం చేసుకోవాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి ఈ చాయ్ రాస్తా అనేది. ఓకేనండి. ప్రతి నెల 15,000 నుంచి 30,000 వరకు ఆర్థిక సహాయం పొందుతూ, అంటే ఆర్థిక సహాయం అంటే ఇక్కడ ఆదాయం అని చెప్పొచ్చు. అంటే 15,000 నుంచి 30,000 మధ్యన ఆదాయం పొందవచ్చు అండి. నిజానికి చెప్పాలంటే బయట ఎంతకంటే ఎక్కువ వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఎవరన్నా కామెంట్ కూడా చేయండి. బయట నాకు తెలిసి 50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదిస్తూ ఉంటారు నెలకి. ఎవరైతే కేవలం టీ మాత్రమే టీ, కాఫీ ఇస్తూ ఉంటారు కాబట్టి, ఈ యొక్క టీ, కాఫీ వ్యాపారం ద్వారా ఎవరైతే బయట ఒక స్టాల్లో పెడతారో మినిమం ₹50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. ఇంకా ఎక్కువ సంపాదిస్తే కామెంట్ చేయండి, ఆన్సర్ చేయండి. కామెంట్లో పెడితే అర్థమవుతుంది చూసేవారికి వ్యాపారానికి ఉన్న విలువ ఏంటనేది. సో నేను ఓన్లీ మహిళలకు సంబంధించి ఒక స్కీమ్ గవర్నమెంట్ తీసుకువచ్చింది కాబట్టి ఆ స్కీమ్ని వినియోగించుకోమని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నాను. బట్ నిజానికి ఒక ఉద్యోగస్తుడి కంటే ఇలాంటి టీ, కాఫీ వ్యాపారాలు, సొంత వ్యాపారాలు చేసుకునేవారు మనం చూస్తూ ఉంటాం. మనం వాళ్ళు తక్కువ చేసి కూడా ఆలోచించే అవకాశం కూడా ఉంది. బట్ వాళ్ళ యొక్క నెల ఆదాయం చూస్తే మన కళ్ళు చెదురుతాయి. అంతంత ఆదాయం సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, లక్షల్లో సంపాదిస్తుంటారు, నో డౌట్. ఈ పానీపూరి అమ్మేవారు కావచ్చు, టీ, కాఫీలు అమ్మేవారు కావచ్చు, స్నాక్స్ అలాంటి బేకరీ లాంటివి కూడా లక్షల్లో ఆదాయం సంపాదిస్తారు ఒక నెలకి అది చెప్పేది. ఓకేనా, రైట్. ప్రస్తుతం విజయనగరం, రాజం, బొబ్బిలి, నిలిమర్ల పట్టణాల్లో ఈ యూనిట్లు ఏవైతే మన చాయ్ రాస్తా అన్నామో వాటికి సంబంధించి యూనిట్లను ప్రారంభించడం జరిగింది. ఆసక్తి ఉన్న మహిళల నుంచి ఇక దరఖాస్తులు స్వీకరించడం కూడా జరుగుతూ ఉంది. ఇది ముందుగా చెప్పారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో మెంబర్స్, వాళ్ళకి ముందుగా అవకాశం కల్పిస్తారు. ఈ యూనిట్లకు మంచి బ్రాండ్ ఇమేజ్ కల్పించి, మార్కెటింగ్ కూడా గవర్నమెంట్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. మార్కెటింగ్ ఇమేజ్ కల్పించి వినియోగదారులను ఆకట్టుకునేలాగా తీర్చిదిద్దుతారు. అంటే అక్కడికి వెళ్ళాలి అంటే దాంట్లో మంచి క్వాలిటీ ఉంటుంది, ఎవరైనా చూస్తారు, వెళ్తూ ఉంటారు కాబట్టి అలా. ఇక్కడ నాణ్యమైన టీ, కాఫీలు అందిస్తారు. ఈ యూనిట్లు గ్యాస్ అవసరం లేకుండా, మనం చెప్పుకున్నట్టు గ్యాస్ అవసరం లేకుండానే టీ, కాఫీ తయారు చేసే మిషన్లు ఏర్పాటు చేస్తారు. జస్ట్ అలా బటన్ నొక్కితే చాలు,
అక్కడ మనకి టీ, కాఫీ రెడీ అవుతాయి. ఈ చాయ్ రాస్తా ప్రారంభించడానికి రూ. 6,60,000 పెట్టుబడి అవసరం ఉంది. అలాగే మనం చెప్పుకున్నట్టు ముడి సరుకు సంబంధించి రూ. 50,000 వరకు అవకాశం ఉంది. బ్యాంకు రుణాల ద్వారా ఈ యొక్క ఆర్థిక సహాయం చేస్తారు. తొలి దశలో 46 యూనిట్లు 40 రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 46 యూనిట్లను ప్రారంభించడం జరిగింది. లక్ష్యంగా పెట్టుకున్నారు. సో కొన్ని చోట్ల చేశారు. 46 యూనిట్లు స్టార్ట్ చేశారని చెప్పట్లేదు. బట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చాయ్ రాస్తాలో తక్కువ ధరకి టీ, కాఫీ అందిస్తారు. ఈ కేంద్రాల్లో 20 నుంచి 30 రూపాయలకి టీ, కాఫీ, బూస్ట్, బోర్న్‌విటా, హార్లిక్స్ వంటివి లభిస్తాయి. ఈ కేంద్రాలకు నిర్వహణ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ చాయ్ రాస్తా కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు టీ, కాఫీ తయారీ సరఫరా నిర్వహణ 3 రోజుల పాటు గుంటూరు, విజయవాడ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారండి. గుంటూరు, విజయవాడలో 3 రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేస్తారు. శిక్షణ పూర్తయిన అనంతరం నలుగురు మహిళలు కలిసి ఒక అవుట్లెట్ నిర్వహిస్తారు. మీకు అర్థమైంది? ఒక అవుట్లెట్, ఒక మిషన్ నిర్వహిస్తారు నలుగురు కలిసి. రైట్. సో కలిసి ఒక అవుట్లెట్ నిర్వహిస్తారు. ఈ కేంద్రాల కోసం 80 నుంచి 100 అడుగుల స్థలంలో కంటైనర్ స్టాల్ని ఏర్పాటు చేస్తారు. కంటైనర్ ఒక 80 నుంచి 100 అడుగుల స్థలంలో కంటైనర్ స్టాల్ని ఏర్పాటు చేస్తారు. ఆసక్తి గల వారు మెప్మా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మెప్మా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు వయసు చెప్తున్న వయసు చూడండి, 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. వయసు 18 నుంచి 55 ఏళ్ల మధ్యన ఉండాలి. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడానికి కోసము ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. సో బస్ స్టాండ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు, విద్యా సంస్థలు ఇలా జనాలు ఎక్కువగా ఉన్న చోట వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ సంబంధించి దానికి కూడా ఆటంకాలు లేకుండా కొన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. మీకు అర్థమైంది అనుకుంటాను. సో రాష్ట్ర వ్యాప్తంగా చాయ్ రాస్తా ఫ్రాంచైజీలు మొదలవుతున్నాయి. ఆసక్తి గల మహిళల ద్వారా నుంచి సొంత వ్యాపారం చేసుకోవాలి అని అనుకున్న వారికి ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నారు. ముందుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రాలు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అంటే ప్రభుత్వ ఆసుపత్రులు, ఉద్యోగులు ఉండే సంస్థలు, విద్యా సంస్థలు, బిజీగా ఉన్న రోడ్లు పాయింట్స్ కావచ్చు, ఏవైతే హాస్పిటల్స్, ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర జన రద్దీగున్న ప్రాంతాల్లో ఈ యొక్క ఫ్రాంచైజీలు పెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఈ యొక్క మహిళలకు, ఆసక్తి గల మహిళలకు ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. అలాగే దీనికి అవసరమైన మనీ అంటే మిషన్ కావాల్సిన మనీ 6,60,000 అవుతుందని అంచనా వేశారు. దాన్ని బ్యాంకు నుంచి రుణంగా అప్పజెప్పాలని చెప్పేసి అదనంగా ముడి సరుకు మిస్ట్ ఉంటే సరిపోదు కాబట్టి మనం టీ, కాఫీ, బోర్న్‌విటా, హార్లిక్స్ లాంటివి అవి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక ముడి సరుకు అంటే రా మెటీరియల్ కావాలి కాబట్టి దానికి కోసం ఒక రూ. 50,000 ఇచ్చినాం. ఓవరాల్‌గా ఇలా చేసుకోవడం వల్ల కనీసం 15,000 నుంచి 30,000 వరకు అందించే లాభం వచ్చే అవకాశం ఉంది, ఆదాయం అని చెప్తా ఉన్నారు. బట్ బయట ఎంతకంటే లక్షల్లోనే సంపాదిస్తా ఉన్నారు. సో క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా ఉంటుంది. ఓకేనా? అండ్ డౌట్స్‌ని కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. అందరూ కూడా జరగాలి. జై హింద్.